వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను జమ్మూ కాశ్మీర్‌లో ఒక దారుణ ఘటన జరిగింది. అసలు ఎవరు ఊహించని విధంగా నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నటువంటి పార్టీల్లో అతిపెద్ద పార్టీ. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఫరూక్ అబ్దుల్లా మీద హత్యాయత్నం జరిగింది. అసలు ఏం జరిగిందంటే జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ఏరియాలో రాయల్ గార్డెన్ అనే ఒక గార్డెన్‌లో పెళ్లి జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కుమార్తె పెళ్లి జరిగింది. ఈ కుమార్తె పెళ్లికి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఒమర్ అబ్దుల్లా ఉన్నారుగా, సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా, అట్లాగే డిప్యూటీ సీఎం జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో సురీందర్ సింగ్, వీళ్ళిద్దరు కలిసి ఆ పెళ్లికి అటెండ్ అయ్యారు. పెళ్లికి అటెండ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి రివాల్వర్‌తో షూట్ చేశారు. అప్పుడు అతనికి జెడ్ ప్లస్ ఎవరికైతే ఫరూక్ అబ్దుల్లాకు జెడ్ ప్లస్ కమాండో సెక్యూరిటీ ఉంది కదా, ఆ కమాండోలు అతన్ని ఆపి పక్కకు తీసుకెళ్లి అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంకా చూడొచ్చు, ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు వస్తా ఉన్నారు. అయ్యో, సో ముందు వెళ్తున్నటువంటి ఫరూక్ అబ్దుల్లా, అట్లాగే డిప్యూటీ సీఎం సురీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద ముందు నడుచుకుంటూ వెళ్తా ఉంటే వెనక నుంచి ఫరూక్ అబ్దుల్లా మీద కాల్పులు జరపడానికి రివాల్వర్తో, ఆల్రెడీ లోడ్ చేసినటువంటి రివాల్వర్తో కాల్పులు జరిపాడు. కాల్పులు జరుపుతుండగా చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ అతన్ని ఆపి పక్కకు తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి చూడొచ్చు, త్రుటిలో మిస్ అయింది, లేదంటే రివాల్వర్ లో వచ్చినటువంటి బుల్లెట్ ఫరూక్ అబ్దుల్లాకు తాకేది. అయితే మళ్ళీ ఇతను ఎవరు, ఇతని నేపథ్యం ఏంటి, ఎందుకు కాల్చాడు, ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలు కనుక మనం చూస్తే, కాల్పులు జరిపిన వ్యక్తి పేరు కమల్ జంవాల్, 63 ఏండ్లు, జమ్మూ కాశ్మీర్లోని పురాణి మండీలో ఉంటాడు ఇతను. ఈ కాల్పులు జరుపుతున్న సందర్భంలో అతను ఒక స్లోగన్ ఇచ్చాడు, 20 సంవత్సరాల నుంచి నేను చంపాలని చూస్తా ఉన్నాను, 20 ఏండ్ల పగ నాది, 20 ఏండ్ల కక్ష నాది అంటూ ఇతను చెప్పడం జరిగింది. సో కమాల్ జంవాల్ ఎవరైతే ఉన్నారో పురాణ మండికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ పురాణ మండిలో ఇతను కొన్ని షాపులున్నాయి. ఆ షాపుల ద్వారా వచ్చే రెంట్తోనే ఇతను జీవనం సాగిస్తూ ఉన్నాడు. జాగరణ్ మంచ్ అనే ఒక పేపర్ కూడా కొంతకాలం చైర్మన్గా వ్యవహరించారనేది మనకు తెలుస్తూ ఉంది. సో మళ్ళీ ఇతను ఎందుకు కాల్పులు జరిపాడు, అసలు కాల్పులు జరిపినటువంటి రివాల్వర్ ఏదైతే ఉందో ఇది లైసెన్స్డ్ లైసెన్స్ ఉన్నటువంటి, ఆల్రెడీ అతను లైసెన్స్ ఉన్నటువంటి రివాల్వర్ అతని దగ్గర ఉంది. ఆ రివాల్వర్ తోనే దాన్ని లోడ్ చేసి ఫరూక్ అబ్దుల్లా మీద కాల్పులు జరిపారనేది మనకు రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తా ఉంది. సో ఎందుకు కాల్పులు జరిపారనేది క్లియర్ గా తెలియదు, కానీ మనకు ఫరూక్ అబ్దుల్లా మీద ఎప్పటి నుంచో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ ఆరోపణలు అంటే దేశానికి సంబంధించి, భారతదేశ సార్వభౌమత్వానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ చాలా ఉన్నాయి. సో ఫరూక్ అబ్దుల్లా మీద చాలా మందికి సానుకూలత ఉన్న ప్రతికూల అంశాలు కూడా, అంటే ఆయన మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఫరూక్ అబ్దుల్లా నేపథ్యం ఏంటి కనుక చూస్తే, ఫరూక్ అబ్దుల్లా 3 సార్లు జమ్మూ కాశ్మీర్కు సీఎంగా పనిచేశారు, తర్వాత ఎంపీగా పనిచేశారు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, 2004 నుంచి 14 వరకు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. అతని కుమారుడు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఉన్నారు. సో వీళ్ళ ఫ్యామిలీ తరతరాలుగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పరిపాలన చూస్తూ ఉన్నది. ఫరూక్ అబ్దుల్లాను ఎందుకు చంపాలని చూశారని కనుక చూస్తే, ఈ కమల్ జంవాల్ అనే వ్యక్తి ఎందుకు చంపాడనేది మనకి ఇప్పటివరకు బయటికి రాలేదు. కానీ ఫరూక్ అబ్దుల్లా మీద చాలా వరకు కొన్ని ఆరోపణలు మన దేశానికి సంబంధించి, మన దేశ సమైక్యతకు సంబంధించి, సార్వభౌమత్వానికి సంబంధించి ఆయన గతంలో చేసిన కొన్ని కామెంట్స్ అయితే కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సో 2015 నవంబర్ 7న ఒక కామెంట్ చేశారు, పీఓకే ఎవడబ్బ సొత్తు కాదని చెప్పిండు. సో పీఓకే ఎవడబ్బ సొత్తు కాదంటే, పీఓకే భారత్లోనే భాగం అనేది మన భారతదేశం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నది. అటు మన కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పీఓకే మాదే, దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఆ ప్రాంతం మాదే, పాకిస్తానే దుర్మార్గంగా ఆక్యుపై చేసింది అనేది మన వాదన. సో ఇతను 2015లో చేసిన ఈ కామెంటు మన దేశానికి సంబంధించి సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉందనేది ఒక ఆరోపణ. దీని మీద పీఓకే ఎవడబ్బ సొత్తు కాదంటే భారతదేశానికి కూడా కాదని అయిన కామెంటు. సో దీని మీద అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం అయితే రేపింది. 2016 డిసెంబర్లో కూడా ఒక కామెంట్ చేశాడు, హురియత్ లీడర్స్ అని ఉంటారు. హురియత్ లీడర్స్ అంటే వీళ్ళు వేర్పాటువాదాన్ని కోరుకునే వ్యక్తులు, వేర్పాటువాదాన్ని కోరుకునే నాయకులు. వీళ్ళందరికీ మేము మీతోనే ఉన్నామని చెప్తా ఉన్నారు. సో ఈ వేర్పాటువాదాన్ని పక్కకు పెట్టి మనమంతా భారతదేశం, జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమే, పీఓకే భారత్లో భాగమే,
మనమంతా కలిసి ఉండాలనేది మన ప్రభుత్వం, మన దేశానికి సంబంధించినటువంటి కేంద్రం ఇవన్నీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే హురియత్ లీడర్స్కి మేము అండగా ఉంటాం, మేము మీతో ఉన్నాం, మీరు ఏమైనా చేయండి అంటూ 2016 డిసెంబర్లో ఇతను కామెంట్ చేశారు ఫరూక్ అబ్దుల్లా. సో దీని మీద కూడా చాలా వరకు వివాదాస్పదమైంది. సో 2016లో జరిగినటువంటి ఆయన చేసిన కామెంట్ ఒకటి, అయితే 2017లో కూడా ఇట్లాంటి కామెంట్ చేశారు. స్టోన్ పెల్టర్ సంబంధించి తన ఒక వివాదాస్పద కామెంట్ చేసిండు 2017 ఏప్రిల్లో. స్టోన్ పెల్టర్స్ అంటే ఎవరు అంటే మన సైన్యం మీద, మన శాంతి భద్రతలను కాపాడడానికి, మన దేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు కదా, జమ్మూ కాశ్మీరు బార్డర్లో కాస్తారు కదా. సో వాళ్ళ మీద స్టోన్ పెల్టర్స్ అంటే రాళ్ళు విసిరే బ్యాచ్ ఉండేది మొన్నటి వరకు కూడా. ఆర్టికల్ 370 ఎత్తేసే వరకు కూడా అక్కడ సైన్యం మీద రాళ్ళు రువ్వేవాళ్ళు. లాల్ చౌక్ ప్రాంతం ఏదైతే ఉందో, లాల్ చౌక్ ప్రాంతం ఎప్పుడు రాళ్ళు రువ్వుతూనే కనిపించే ప్రాంతం అది. సో ఇప్పుడు అక్కడ జాతీయ జెండా ఎగురుతూ ఉంది ఆర్టికల్ 370 రద్దు తర్వాత. సో 2017 ఏప్రిల్లో ఏం చేసిండంటే స్టోన్ పెల్టర్స్ ఎవరైతే రాళ్ళు విసిరేవారు ఉన్నారో, సైన్యం మీద రాళ్ళు విసిరేవారు ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే, రాళ్ళు విసిరే వాళ్ళు కశ్మీర్ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను అర్పిస్తున్నారు అంటూ వాళ్ళని ప్రోత్సహించేలా. ఏదైతే సైన్యం వీళ్ళు రాళ్ళు విసిరే క్రమంలో సైన్యం చేసినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, అట్లాగే ఏదైనా ఘర్షణలో ఎవరైనా చనిపోతే రాళ్ళు విసురుతూ చనిపోయిన వారు కశ్మీర్ కోసం తమ ప్రాణాలను అర్పిస్తున్నారు అన్నట్లుగా ఇతను కామెంట్ చేశారు. మన దేశ చర్య ఏదైతే ఉందో, భారతదేశం సంబంధించి కాశ్మీర్లో శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఆయన నిదానం చేశారు. వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారంటూ ఒక వివాదాస్పద కామెంటు చేయడం జరిగింది ఫరూక్ అబ్దుల్లా. 2017లో కుప్వారాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. కుప్వారాలో ఎన్కౌంటర్ జరిగిందంటే ఆ ఎన్కౌంటర్లో చాలా మంది ఉగ్రవాదులను ఏరివేయడం జరిగింది. ఆ ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది మైనార్టీకి సంబంధించినటువంటి, అంటే ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎక్కువ చనిపోయారు. ఆ ఉగ్రవాదం ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో, ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఫరూక్ అబ్దుల్లా దాని మీద స్పందిస్తూ ఏమన్నారంటే, కుప్వారా ఎన్కౌంటర్ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పడం కోసమే ఎన్కౌంటర్ చేశారు అంటూ మరో వివాదాస్పదమైన కామెంట్ చేశారు ఫరూక్ అబ్దుల్లా. మన భద్రతా దళాలు ఏదైతే కుప్వారా ఎన్కౌంటర్లో వాళ్ళ ఉగ్రవాదం లేపేస్తే దాన్ని హర్షించాల్సింది పోయి ఇది మైనార్టీలకు, ఈ ఎన్కౌంటర్ మైనార్టీలకు లింక్ చేస్తూ కొన్ని కామెంట్ చేశారు. దాని మీద కూడా వివాదం చెలరేగింది అప్పట్లో. 2017లో కూడా ఇంకొక కామెంట్ చేసిండు ఫరూక్ అబ్దుల్లా. ఏం చేసిందంటే, కశ్మీర్ అంశంలో చైనా అట్లాగే పాకిస్తాన్, అమెరికా మధ్యవర్తిత్వం అవసరం అంటూ ఒక కామెంట్ చేశారు. చైనా అసలు నిజానికి కాశ్మీర్ అనేది మన అంతర్గత విషయం, భారతదేశ అంతర్గత విషయం. దీనికి సంబంధించి అనేక సార్లు ఎవరు ఆ విషయంలో తలదూర్చినా కానీ భారత్ గట్టిగానే బదిలిస్తూ వస్తుంది. కానీ ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా మాత్రం 2017లో కాశ్మీర్ విషయంలో చైనా, అమెరికా, పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలి, ఇది అంతర్గత విషయం కాదు అన్నట్లుగా కామెంట్ చేశారు. సో అది దేశానికి సంబంధించి వ్యతిరేకంగా చేసిన కామెంట్లో అది కూడా ఒకటిగా మనం చూడొచ్చు. సో 2019లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఈయనను గృహ నిర్బంధం విధించి చాలా మందిని గృహ నిర్బంధం చేశారు. గృహ నిర్బంధం ఎందుకు చేశారంటే శాంతి భద్రతల సమస్య లేకుండా మొత్తం ఈ ఆర్టికల్ను రద్దు చేయడం వల్ల దాదాపు కాశ్మీర్లో శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయి, మన దేశం బాగుంటుంది, ఈ ఉగ్రవాద అనే ముప్పు నుంచి కాశ్మీర్ ప్రాంతాన్ని స్వేచ్ఛ కల్పించవచ్చనే ఉద్దేశంతో ఆర్టికల్ 370 రద్దు చేసింది కదా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. రద్దు సమయంలో పిఎస్ఏ యాక్ట్ కింద వీళ్ళందరినీ గృహ నిర్బంధం చేసింది. ఫరూక్ అబ్దుల్లా సహా చాలా మందిని గృహ నిర్బంధం చేసింది. ఆ గృహ నిర్బంధం తర్వాత ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈయన మన దేశానికి వ్యతిరేకంగా అనేక ప్రసంగాలు చేశారు, దేశ వ్యతిరేక ప్రసంగాలు ఎన్నో చేసిండు. సో 2023లో కూడా ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఏమన్నారంటే, ప్రజలు జాతికి వ్యతిరేకంగా తిరగబడే అవకాశం ఉంది అంటూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొన్ని చేశారు ఆర్టికల్ 370 రద్దు తర్వాత. సో 2023లో కూడా ఒక కామెంట్ చేశారు, అది పాకిస్తాన్కి అనుకూలంగా. పాకిస్తాన్ కూడా అణ్వాయుధ దేశమే, అంటే పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, దాన్ని తక్కువ అంచనా వేయొద్దు అంటూ మన భారత ప్రభుత్వాన్ని హెచ్చరించాడు ఫరూక్ అబ్దుల్లా. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఫరూక్ అబ్దుల్లా పాక్ కూడా అణ్వాయుధ దేశమే అంటూ మన దేశానికి సంబంధించి హెచ్చరిక అయితే ఒకటి చేశారు, పాక్ అణ్వాయుధ దేశం. 2025లో కూడా, అంటే పండిట్ల విషయంలో, కాశ్మీరీ పండిట్ల గురించి ఎప్పుడైతే చర్చ జరుగుతున్నదో వాళ్ళ పండిట్ల విషయానికి సంబంధించి కూడా అవసరమైతే కాశ్మీరీ పండిట్లు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు అంటూ ఒక కామెంట్ చేశారు. దాని మీద కూడా పెద్ద దుమారం రేగింది, వీళ్ళు పాక్ వెళ్ళిపోవచ్చు, పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు అంటూ కామెంట్ చేశారు. సో ఇట్లాంటి అనేక సందర్భాల్లో మన 2015 నుంచి 2025, 2026 వరకు కూడా ఫరూక్ అబ్దుల్లా నేపథ్యం, ఫరూక్ అబ్దుల్లా మన దేశానికి వ్యతిరేకంగా చేసినటువంటి కామెంట్స్, ఏదైతే వేర్పాటువాదులకు అనుకూలంగా చేసినటువంటి కామెంట్స్,
ఉగ్రవాదులకు అనుకూలంగా ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించేలా అక్కడ ఉన్నటువంటి ప్రజలను జమ్మూ కాశ్మీర్ ప్రజలను మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రానికి వ్యతిరేకంగా అట్లాగే స్టోన్ పెల్టర్స్ ఎవరైతే ఉన్నారో రాళ్ళు రువ్వే వాళ్ళను హీరోలుగా వాళ్ళు చనిపోతే వాళ్ళ ప్రాణత్యాగాలను గొప్ప స్వేచ్ఛ కోసం చేశారనే విధంగా చాలాసార్లు వివాదాస్పద కామెంట్ చేశారు. ఇది ఫరూక్ అబ్దుల్లా నేపథ్యం. నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో కమల్ జంవాల్ అనే వ్యక్తి 63 ఏళ్ల వ్యక్తి. మరి అతను ఏ విషయంలో ఫరూక్ అబ్దుల్లాను విభేదిస్తూ ఈ దాడికి హత్యాయత్నానికి పాల్పడి దొరికిపోయారనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అంశం మీద జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా మీద దాడి జరిగిన అంశం మీద మీరు కూడా మీ కామెంట్స్ తెలియజేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.